నిన్న మీరు చెప్పిన దాంట్లో ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారితో ఏంటి అనుబంధం? ఆ టైంలో మీరు బాగా క్రైసిస్ వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు చాలామంది అందరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడ్డారు, కానీ మీరు ఎన్టీఆర్ గారి వైపు నిలబడ్డారు. ఏంటి రామ్మోహన్ గారు, ఏం జరిగింది ఆ రోజు? నాకు ఒక తెలిసిన కానించి ఎన్టీ రామారావు గారు వీర అభిమాని అండి. వీర అభిమాని అంటే ఎవరి సినిమాలు చూడకూడదు రామారావు సినిమాలు తప్ప అనే అంత వీర అభిమాని అండి. అసలు రాజకీయాల్లో కూడా నేను స్టూడెంట్ లైఫ్లో చాలా ఎన్నికల్లో పాల్గొన్నానండి. స్టూడెంట్ లైఫ్లోనే నాకు అప్పుడు కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవాడిని నేను. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ సపోర్టెడ్ అభ్యర్థిగా ప్రతి ఎలక్షన్లోనూ నేను చాలా ఎలక్షన్లో గెలిచాను, ఓడిపోయి ఉండండి. తర్వాత రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకేంటంటే కుటుంబ పరిస్థితుల ప్రకారం ఆ రాజకీయాల్లోకి వెళ్ళేంత శక్తి లేదు. ముందు కుటుంబ పోషణ, దీనికి ఉద్యోగం చేసుకోవాలా, చదువుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకున్న తర్వాత మన లైఫ్ మనం లీడ్ చేయాలనే భావంతోనే వాటికి ఉద్యోగం చేయాలి. నేను మంచి చదువు చదివాను. నేను కాలేజీలో ఉండగానే నాకు ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ అంటారే, మాకు అసలు క్యాంపస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చూడకుండానే మేము 12 మంది స్టూడెంట్స్ ఉంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టూడెంట్ నేను. సౌత్ ఇండియాలో మైక్రోబయాలజీ అని ఒక కొత్తగా వచ్చిన సబ్జెక్టు, అది కర్ణాటక యూనివర్సిటీలో పెట్టారు. సౌత్ ఇండియా కలిపి 12 సీట్లు, 6 సీట్లు కర్ణాటకకి, 2 ఆంధ్రాకి, 2 తమిళనాడుకి, 2 కేరళకి, అది 12 సీట్లు. ఆ 2 ఆంధ్ర సీట్లు లక్కీగా నాకు వచ్చింది. నాకు వచ్చినప్పుడు మాకు ఎగ్జామ్స్ అవ్వకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేసింది. 12 మందికి వచ్చింది, నాకు ఒక్కడే కాదు, 12 మందికి వచ్చింది. నాకైతే ఫస్ట్ అపాయింట్మెంట్ బాంబే మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా వచ్చింది. సో అక్కడి నుంచి సరే కావాల్సిన వాళ్ళు తర్వాత లెక్చరర్గా చేస్తూ నాకు ఇంకో ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి కెమిస్ట్గా వచ్చింది. ఏది ఇంటికి దగ్గర దాని చిన్నపిల్లం కదా, మేము కూడా జస్ట్ ఎడ్యుకేషన్ అవ్వగానే అప్పటికే దూరంగా అమ్మా నాన్న దూరంగా ఉండి బెంగ ఉండేవాళ్ళం. బాంబే అనేపాటికి అది మెడికల్ కాలేజ్ అనేపాటికి ఆడల్లో, కాకపోతే నేను కొంచెం పర్సనాలిటీ అది ఉంది కాబట్టి నేను స్పోర్ట్స్ చాలా అన్నిట్లోనూ, క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బాల్ బ్యాడ్మింటన్ నేను యూనివర్సిటీ క్యాప్టెన్ చేశాను. బాల్ బ్యాడ్మింటన్ ఇప్పుడు ఆ ఆట ఎక్కడ కనపడట్లేదు. బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ అయితే ఒక మంచి ప్లేయర్గా రికగ్నైజ్ ఆడుతుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు బ్యాట్ కనపడితే కదా ఊపుతూ ఉంటాం. అంటే కార్డ్స్ ఆడుతుంటారా? కార్డ్స్ కూడా పెద్ద అలవాటు లేదు, కానీ అసలు ఎక్కడ ఆడను నేను కార్డ్స్, బయట ఎక్కడ ఆడను. ఇంట్లో మా బ్రదర్స్ ఇప్పుడు కాళ్ళు 2 నెలలు ఏమండి అసలు ఎప్పుడు లేదు. గతంలో అసలు ఆటే తెలియదు, ఆడలేదు. ఇప్పుడు సరదాగా అది కూడా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో. బయట ఎప్పుడు ఏ క్లబ్లోకి వెళ్ళి ఆడటం, ఎక్కడ ఎవరికి వెళ్ళి ఆడటం ఇప్పుడు అలవాట్లేదు. ఎన్టీ రామారావు గారితో ఎన్టీ రామారావు అది చెప్పారు. ఎందుకు వచ్చారు అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకండి, సరే ఎన్టీ రామారావు గారు అందరికి చాలా మందికి దైవం ఆయనే కదా అప్పట్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున రామారావు చంద్రబాబు ఎక్కువ మంది చంద్రబాబు దగ్గర ఉన్నారు. మేము 30 మంది 31 మంది ఉన్నాం. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాబట్టి నేను ఎటు వెళ్ళినా నాకేం అభ్యంతరం లేదు. కాదు, నా ఉద్దేశం ఏంటి, రామారావు గారు సీఎం అయ్యారు కాబట్టి, రామారావు రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. రామారావు లేకపోతే నాకు ఆలోచన వచ్చేది కాదు, వచ్చేది కాదేమో. ఆయన కోసం, ఆయన మీద ఉన్న ప్రేమతో వచ్చాం కాబట్టి అని చెప్పి నేను ఆయన దగ్గర ఉన్నాను. ఆయన మరణించే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. ఆ కర్మగా ఇది అవుతాయి కదా. అయిన తర్వాత నేను ఆయన పెట్టిన జెండా దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేనే డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రేమగా తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను రాజకీయాల్లో నాకెవరు గాడ్ ఫాదర్స్ లేరు, దాన్ని ఏమంటారు, నా కోసం కాపాడేవాళ్ళు ఎవరు లేరు. ఒక నన్ను చంద్రబాబు గారే ప్రతి ఎలక్షన్ కూడా ఆయనే నన్ను ఎక్కడ కంటెస్ట్ చేయాలని ఆయన సూచన ప్రకారం వెళ్ళాను. మరి ఈ వరకు ఇక్కడ వరకు ఉన్నానంటే ఆయన ఇచ్చిన సహకారం, ఆయన ఇచ్చిన ఆపర్చునిటీస్. ఓకే.